పొందడానికి అర్హులెవరో చూసేవాడెవరు? హనుమంతుడు. అందులో రాముడి దగ్గరికి వెళ్ళాలని ఉబలాట పడే వాళ్ళని ఆయన ద్వారరక్షకుడుగా ఉంటూ వీళ్ళని ఆయన దగ్గరికి పంపుతాడు. ఆయన ఒకవేళ అర్హత లేకపోతే ఆచార్యుడై అర్హత కల్పించగలడు కూడా, తీర్చిదిద్దుతాడు. అది ఇక్కడ ద్వారరక్షకుడు. పై ఇక్కడ ఒక రహస్యం ఉన్నది. రాముడు అంటే కేవలం మోక్షస్వరూపుడు, ప్రపంచానికి ఆవల రాముడు, ఈవల ప్రపంచం. అంతే కదా. ప్రపంచం అంటే విషయ సుఖాలు, విషయ సుఖాలని ఇటువైపు, రాముడు అటువైపు, మధ్యలో హనుమంతుడు. ఇది తెలుసుకోవాల్సింది. విషయ సుఖ లాలస కలిగిన వారిని ఇటే ఉంచుతాట, రాముడి దగ్గర పంపడం. నేను రామజపం చేస్తున్నానండి, నీకేం కావాలి? మోక్షమా? మోక్షం గురించి తెలియదండి, నాకు ఐహిక సుఖాలే కావాలి అని అన్నామనుకోండి. అవునా, సరే, నువ్వు రామజపం చేసేవి కనుక నీకు ఐహిక సుఖాలు తప్పకుండా ఇస్తాను, అది నేను ఇస్తానులే, ఆయన ఇబ్బంది పడకు, ఇబ్బంది పెట్టక, ఆయన లోపలికి పంపను, నేనే నీకు కావాల్సిన ఇస్తాను సార్, ద్వారం నుంచి ఇబ్బందులు ఉంచేస్తాను. నాకు ఐహిక సుఖాలు కాదు, రాముడే కావాలని నేను ఆరాధన చేస్తున్నాను అంటే అయితే రా లోపలికి ఎందుకు విషయ సుఖాలు ఇటుతో వస్తాడు, విష్ణు సుఖం కావాలంటే అటు పంపిస్తాడు, మధ్యలో ఉన్నాడు ఆంజనేయస్వామి. అది గ్రహించవలసింది. అది హనుమంతుడు ద్వారము. ద్వారము అనగానే కేవలం మీరు వెంటనే ఒక కవాటము, అక్కడ స్వామి నిలబడటం అని ఊహించుకోవద్దు. ద్వారము అనగా దేని ద్వారా మనం పరమాత్మ దగ్గరికి వెళ్తామో దాన్ని ద్వారము అని అంటారు. ఇది తెలుసుకోవాల్సింది. ద్వార శబ్దానికి మరొక అర్థం ఇది. దాని ద్వారా వెళ్ళాలండి అంటారు. ద్వారా, త్రూ అని ఇంగ్లీష్ లో అంటారు. త్రూలో మనం వెళ్ళాలని. భగవంతుని చేరి కావాలంటే ద్వారం ఏది? ఇప్పుడు ఇంకో మార్గంలో వెళ్తాం. భగవంతుడు అంటే కైవల్య స్వరూపుడు కదా, కైవల్య ద్వారం ఏది? మనకి వైకుంఠ ఏకాదశి వచ్చినప్పుడు చూడాలండి ద్వారం సందడి. ఈ మధ్య మరీ ఎక్కువ బాగుంటుంది. ఏమైనా హిందువులు కదా సరదా, ప్రతివాడిగా ఉత్తర ద్వారం తెరుస్తారు. అందులో తెలిస్తే ఏదో పుణ్యం, ఇంకా ప్రతివాడు రెడీ. కొంతమంది అయితే రికమెండ్ చేయించుకుని మరీ వెళ్ళిపోతుంటారు. ఇక్కడ గంటలు రాత్రి అంతా క్యూలో నిలబడతాడండి పాపం సామాన్యుడు. అప్పుడే పెద్ద ఆరిందాలకు వస్తాడు ఎవడో ఒక నాయకుడు, వాడికి ఉత్తర ద్వారం నుంచి ప్రవేశం నిలబడ్డ వాళ్ళు ఎవరికి లేదు. ఉత్తర ద్వారం అంటే మోక్షద్వారం అండి. మోక్షద్వారం నుంచి రాజకీయ నాయకులు డబ్బులు ఇచ్చేవాళ్ళు వెళ్ళిపోగలరా? ఇక్కడ ఈ ద్వారం నుంచి వెళ్ళగలరు కానీ అసలు ద్వారం నుంచి వెళ్ళలేదు. ఇది తెలుసుకోండి. ఉత్తర ద్వారం అంటే అర్థం ఏంటి? ఇక్కడ రికమెండేషన్లో గుమ్మం నుంచి దూరిపోవచ్చు కానీ అసలైన ఉత్తర ద్వారంలోకి దూరలేదు. అసలు ఉత్తర ద్వారం కాన్సెప్ట్ ఏమిటి ఇప్పుడు కొంచెం అర్థం చేసుకోండి. రామద్వారి వచ్చింది కనుక రామద్వారం, ఉత్తర ద్వారం. ఉత్తరం అంటే ఏమిటి? ఉత్తర ద్వారం అంటే ఏమిటి? ఉత్తరం అంటే నార్త్ అని మాత్రం అర్థం కాదు. దిక్కుల్లో చెప్పుకునేటప్పుడు ఉత్తరం అని అంటాం కానీ ఉత్తర ఉత్ అంటే ఉన్నతమైనది, గొప్పది అని అర్థం. ఉత్తర అంటే గొప్ప వాటిల్లోకెల్లా గొప్పది. లౌకికమైన సుఖాలన్నీ ఉత్తే. ఈ ఉత్తు కంటే తరం ఉత్తరం అనమాట. లౌకిక సుఖాల కంటే గొప్పదేదో అది పరమపదం. అది పొందడానికి ద్వారం, ఉత్తర ద్వారం, పరమాత్మను పొందించే ద్వారం అనర్థం. సాధారణంగా వైకుంఠానికి కూడా 4 ద్వారాలు ఉంటాయట. ఉత్తర ద్వారం ప్రధానం. ఈ ఉత్తర ద్వారం గుండానే వెళ్ళాలని సనక సనందనాథులు ప్రయత్నిస్తే అక్కడ అడ్డుకున్నారు జైవిజయులు. ఉత్తర ద్వారం, ఉత్తరము జ్ఞాన దిశ. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే దక్షిణామూర్తి ఉత్తరంలో కూర్చుంటాడు, దక్షిణం వైపు చూస్తుంటాడు. అందుకే దక్షిణామూర్తి. ఉత్తరం అంటే జ్ఞానద్వారం, గురు దిశ. ఉత్తరం గురు దిశ, గురుస్వరూపము. అందుకే ఉత్తర ద్వారం గుండా భగవంతుడిని చేరాలంటే గురువు ద్వారానే భగవంతుడిని చేరాలని అర్థం. గురువే ద్వారం, ఉత్తర ద్వారం గురువు. కనుకనే రామచంద్రమూర్తి దైవమైతే ఆయన్ని చేర్పించే అసలైన ఆచార్యుడు హనుమంతుడు గనక రామద్వారంలో రక్షకుడు అంటే ఆచార్యుని ద్వారా భగవంతుడిని పొందాలి కనుక గురుస్వరూపం ఆంజనేయ స్వామి వారిని ప్రతిపాదన చేయడం ఉత్తరార్థం. కానీ ఉత్తర ద్వారం అంటే తెలిసింది కదా, జ్ఞానద్వారం. అంతేగాని వైకుంఠ ఏకాదశి నాడు ఈ ద్వారం గుండా గుళ్ళో దూరిపోయినంత మాత్రాన మోక్షం వస్తుంది అంటే సరదాగా హిందువుల్ని ప్రేరేపించడం బాగుంది కనుక ప్రోత్సహిస్తామే కానీ అలా దూరినంత మాత్రాన మోక్షం వస్తుందని భరోసా మాత్రం పెట్టుకోవచ్చు. జ్ఞానము ద్వారానే భగవంతుడు లభిస్తాడు. ఇది అర్థం. ఉత్తర ద్వారం అంటే జ్ఞానము. ఇది ప్రధానం. జ్ఞానాదేవై కైవల్యం. జ్ఞానాదేవి. జ్ఞానానికి అర్హత అందరికీ ఉండదు. గురుకృప నోచుకున్న వారు ఉంటుంది. గురుకృప నోచుకోవాలంటే ఇహ ముక్తార్థ భోగ విరాగం అది ఉన్నవారిని ఆయన తీర్చిస్తాడు. అందుకే అధికార పురుషులైన వారు అసాధ బ్రహ్మజ్ఞాతలు అథాతహ అయినటువంటి జిజ్ఞాసుల్ని అనుగ్రహించి ఆచార్యుడు లోపలికి పంపినట్లుగా హనుమత్ కృప వల్ల మన పరతత్వాన్ని పొందగలను. ఇన్ని అర్థాలున్నాయండి. కనుకనే రామద్వారం అంటే జ్ఞానమని, రామద్వార రక్షకుడు అంటే గురువు అని అర్థం. జ్ఞాన రక్షకుడు, జ్ఞానం ప్రసాదించి రామ కైవల్యాన్ని మనకు అందించేవాడు అని దీని యొక్క భావం. బాగుంది కదా. ఈ భావంతో మనం చెప్పినప్పుడు వెంటనే ఆంజనేయ స్వామి వారు మన గురువై కనిపిస్తాడు. ఆయన అనుమతి లేనిది లోపలికి వెళ్ళలేరు. ఓ తన ఆజ్ఞా వినుపైశారే. ఆయన అనుమతి లేనిది వెళ్ళలేదు. సరైన అర్హులైన వారికి లోపల ప్రవేశం అన్నమాట.
అందుకే అన్నమయ్య ఒక మాట అంటాడు, అరుహములెంచవలదా అని కీర్తన రాశారు అన్నమయ్య. అరుహములెంచవలదా, ఉత్తమ పదం కావాలంటే దానికి తగిన అర్హత, సాధన పండాలి. వాడు వివేక వైరాగ్యాలు ఖండించుకుని జ్ఞానంలో ఒక పరిణతి పొందితేనే భగవంతుడు జ్ఞాన ద్వారము ద్వారా పరమాత్మను ఇస్తాడు. అది రామద్వారం అంటే జ్ఞానం అని మళ్ళీ చెప్పుకున్నాం. ఊరకే దొరకునా ఉన్నత సుఖము అంటాడు అన్నమయ్య. ఊరకే దొరకదది, దానికి తగిన అర్హతలు ఉండాలి, అర్హతల ద్వారా పంపిస్తాడు అని దీని యొక్క అర్థం. అందుకే ఇక్కడ స్వామిని ఎలా చూసాం, ఆచార్యుడుగా చూస్తున్నాం. సభసు కల్లహై తుమ్హారీ శరణ తుమ రక్షక కాహు కో డరనా. నిన్ను శరణజొచ్చిన వాడికి సభసుఖలహే అంటే అన్ని సుఖాలు లభిస్తాయి. ఇదే ఊరికిన పొగడ్తలంటే మాటలు కావండి, సత్యము. ఆంజనేయ స్వామిని శరణజొచ్చడం అంటే ఆయన తప్ప నాకు మరో దిక్కు లేదు అనే భావంతో గాని ఆశ్రయిస్తే సభసుఖలహై అన్ని సుఖములు లభిస్తాయి. చివరికి ఆయన మోక్ష సుఖం కూడా స్వామి అనుగ్రహిస్తున్నాడు మనకి. తుమ రక్షక్ అంటే నువ్వు రక్షకుడిగా ఉండగా, కాహుకో డర్ నా అదే అన్నమాట. డర్ అంటే భయం, నా అంటే లేదు. ఎవరికి నువ్వు రక్షకుడిగా ఎవరుకుంటున్నారో వాళ్ళు. స్వామి ఎవరిని రక్షిస్తున్నాడో వారికి భయం. వారు ఎలాంటి వాళ్ళైనా కాహుకో అంటే ఎవరి వలనైనా అని అర్థం. ఎవరి వల్లనైనా సరే రక్షిస్తాట పరమాత్మ. అంతేగా నేను వీళ్ళ నుంచి రక్షించగలను కానీ వీళ్ళ నుంచి రక్షించలేను అన్నాడు ఆంజనేయ స్వామి. ఏ భయం నుంచైనా మనం రక్షించగలడు. అయితే ఆయన్ని మనం రక్షకుడిగా పొందాలి. ఆయన రక్షకుడిగా పొందాలంటే చేయాల్సింది ఏమిటి? శరణాగతి పొందితే ఆయన రక్షణ లభిస్తుంది. ఆయన రక్షణ లభిస్తే దేనికి భయపడక్కర్లేదు. ఇది ఇక్కడ దీనిలో మళ్ళీ మీరు అర్థం తెచ్చుకోవాల్సిందంటే డర్ అంటే అర్థం ఏమిటి? మనం ఎప్పుడైతే స్వామి జ్ఞానస్వరూపుడు అని ఎప్పుడైతే తెలుసుకున్నామో భయం అంటే ఏమిటో ఆ అర్థంలోనే చెప్పుకోవాలి. రామద్వారం అంటే జ్ఞానం అని చెప్పుకున్నాం, మరి భయం అంటే అజ్ఞానమే భయం, ఇంకోటి లేదు. అందుకే ద్వితీయాద్వై భయం భవతి అని శాస్త్రం చెప్తున్నది. అందుకు ఈ ప్రపంచంలో భగవంతుడికి భిన్నంగా ఏది చూసినా భయమే. అభయస్వరూపం భగవంతుడే కదా. ప్రపంచం భగవత్ స్వరూపంగా మీరు చూశారనుకోండి, భయం లేదు. మనకు వచ్చింది బాధ ఏమిటి? జగత్తుని జగన్నాథుడిగా చూడలేకపోవడమే వచ్చింది బాధ. అందువల్ల అడుగడుగున భయపడుతున్నాం. కానీ జగన్నాథమయంగా జగత్తును చూడగలిగితే భయమేమున్నది? అందుకు పరమేశ్వర స్వరూపమే ప్రపంచం అనే తెలివి ఏదైతే ఉన్నదో అది లభించేవాడికి భయం లేదు. ఆ తెలివి ఇచ్చేవాడు ఆంజనేయ స్వామి వారు. ఆ తెలివి ఇచ్చి మనం రక్షిస్తున్నాడు. అది ఇక్కడ చెప్పాడు. అందుకు స్వామి రక్షణ అంటే భయం ఉండదు. స్వామి రక్షణ కావాలంటే శరణాగతి మనం పొందాలి. ఒక్క సూత్రంలో ఎన్ని చక్కటి విషయాలు చెప్పాడు చూడండి. స్వామిని శరణు వేడిన వారికి అన్ని సుఖములు లభిస్తాయి. సుఖాలు లభిస్తే చాలదండి, భయాలుంటూ ఉంటాయి. మరి భయం పోవాలి అంటే శరణు వేయడం కనుక ఆయన రక్షణ లభించింది కనుక ఆయన రక్షణగా ఉన్నవాడికి భయం లేదు. ఎలాంటి భయం చేరపోబడతాడు. దీనికి ఉదాహరణలు చెప్పాలి అంటే మంత్రశాస్త్రాలు పురాణాలు బోలుడు కథలు చెప్తున్నాయి. ఆ కథలు ఏవి చెప్పినా హనుమల్ లీలలే గనక అవి తెలుసుకుని వచ్చి మనం ఆనందించాలి. ఆయన శరణు వేడిన వారు ఎప్పుడున్నారు? మీకు తెలిసినంత మేరకు, నాకు తెలిసినంత మేరకు ఆలోచిస్తే వాల్మీకి రామాయణంలో హనుమంతుని శరణు వేడినటువంటి వారు సుగ్రీవాది వానరులందరూ కూడా సభసుఖలహై అన్ని సుఖాలు పొందారు. ఆయన రక్షణ వల్ల భయం అనేది లేకుండా హాయిగానే ఉన్నారు, అభయాన్ని పొందారు. ఇది మనకి రామాయణంలో కనబడుతున్న ఉదాహరణలు. ఇంకా ఇతర పురాణాల్లో కూడా చాలా విషయాలు ఉన్నాయి. అయితే కొంతమంది మేము విష్ణు భక్తులు అని చెప్పుకుంటూ ఆంజనేయుడి యొక్క పారమ్యాన్ని అంగీకరించకుండా ఆయన కేవలం బంటుగానే చూసేవారు తప్ప బ్రహ్మముగా దర్శించరు. కానీ పరమ వైష్ణవాచార్యుల్లో గొప్పవాడైనటువంటి అన్నమాచార్య మాత్రం హనుమంతుడి యొక్క బ్రహ్మత్వాన్ని కూడా అంటే పరబ్రహ్మ స్వరూపాన్ని కూడా గ్రహించి ఏ విధంగా వర్ణించాడో ఒక కీర్తన చెప్పుకున్నాం. ఇవాళ ఈ సందర్భంలో మరొక కీర్తన ఉటంకించుకున్నాం. ఆంజనేయ అనిలజ హనుమంత నీ రంజకపు చేతలు సురులకెంచ వసమాన కీర్తన. ఇదో కీర్తన అండి. శరణు కపీశ్వర శరణం బనిలజ సరవినంచ నీ సములిక ఏరి అని ఒక కీర్తన రాశాడు. ఇది శరణాగతి, హనుమత్ శరణాగతి చూపిస్తాడు. శరణు కపీశ్వర శరణం బనిలజ. ఓ కపీశ్వర, ఓ వాయుపుత్ర, శరణు సరవి ఎంచ నీ సములిక ఏరి